కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హెచ్విఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద పోతుల హేమ వెంకటేశ్వరరావు నిర్మించిన చిత్రం ఈషా. ఈ చిత్రంలో త్రిగుణ్, హెబ్బా పటేల్, అఖిల్ రాజ్, సిరి హనుమంత్, పృథ్వీరాజ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాని బన్నీవాస్, వంశీ నందిపాటి సంయుక్తంగా డిసెంబర్ 25న రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. అంటే ఏం చూపెడుతుందంటే ఇఫ్ దెర్ ఆర్ సిన్సియర్ ఎఫర్ట్స్ వీ విల్ నెవర్ ఫెయిల్. అనవసరంగా చిన్న సినిమా, పెద్ద సినిమా ఇట్లాంటివన్నీ దోస్ ఆర్ ఆల్ స్టాండర్డ్ వర్డ్స్. ఫర్ అ బెటర్ వర్డ్ ప్రాబబ్లీ వీఆర్ ఇండిపెండెంట్ సినిమా అని అలా పిలుచుకోవాలి తప్ప ఈ చిన్న పెద్ద డజంట్ ఈవెన్ సౌండ్ నైస్ టు కాల్ అస్ స్మాల్. రిపీటెడ్గా చూసాం, ఇప్పుడే కాదు, ఫ్రమ్ అ లాంగ్ టైమ్. ఆల్వేస్ ఇఫ్ అ ఫిలిం ద కాంటెంట్ ఇస్ గుడ్ ఇట్ విల్ వర్క్. ఆడియన్స్ వాంట్స్ అ గుడ్ స్టోరీ అండ్ దే విల్ కమ్ అండ్ వాచ్ ఇట్. ఊరికే అది లేదు ఇది లేదని కంప్లైంట్ చేయకుండా యు మేక్ అ ఫిలిం. డెఫినెట్లీ అందరూ మార్కెట్ని దెర్ ఇస్ అ మార్కెట్, దెర్ ఆర్ ఆడియన్స్. వాళ్ళు ఒక స్పెషల్ ఎఫర్ట్ పెట్టి బయటకు వచ్చి సినిమా చూడాలి. It's not just their money, it's also their time. వాళ్ళు ఒక 3-4 hours they have to leave their house, come watch it. So మన content, is it compelling enough for them to come and spend that time is the question మనం as filmmakers we have to ask. If we ask that question, if we are really making compelling content all over the country, such films will run well. కానీ నేను ఎప్పుడు నమ్మేదే భగవంతుడినే. ఆ భగవంతుడు ఎందుకో ఆ 1 hour పాటు నిలబెట్టాడో, ఆ తర్వాత సినిమాని అన్నిటినీ బ్రేక్ చేసుకుని ఈ సినిమాని ఈ స్థితికి తీసుకొచ్చి ఒక సక్సెస్ఫుల్గా రన్ చేశారు. కానీ ఈరోజు ఇప్పుడే యాంకర్ గారు అన్నట్లు ఈ చిన్న నెగిటివిటీ ఏదైనా ఉన్నా కూడా ఈరోజు ఇంతమంది పెద్దవాళ్ళు, సురేష్ బాబు గారు, అశోక్ కుమార్, ఇంతమంది పెద్దవాళ్ళు రావడము, నాతో పాటు ఇలాంటి పెయిన్ నాకు తెలిసి వీళ్ళందరూ అనుభవించారు. ఈ సంవత్సరం సక్సెస్ ఇచ్చినటువంటి యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడాను నాకు తెలిసి అందరితో ఒకటే పెయిన్, అందరితో ఒకటే భయమే. సినిమాను ఆడియన్స్కి నచ్చేటట్లు తీయాలా, క్రిటిక్స్కి నచ్చేటట్లు తీయాలా, ఎన్నో గొప్ప సినిమాలు, అర్థం కాని కన్ఫ్యూజను, ఎలా ముందుకు వెళ్ళాలని. బట్ ఫైనలీ మనం ఏమనుకుంటామో అది నమ్మే తీస్తాము. నాకు తెలిసి ఇప్పుడు రామ్ జగదీష్ గారు ఎవరో చెప్పారు, ప్రతి క్షమను షివరింగ్ ఉంటుంది. నిజమని షివరింగ్ కాదు, నెగటివిటీ వచ్చినప్పుడు నిజంగా చనిపోదామా అన్నంత భయం వేస్తుంది, ఇంకా సాధించలేము అన్నప్పుడు. అది మాకు మాత్రమే తెలుసు ఆ పెయిన్ ఏంటని. బట్ వీటన్నింటినీ తట్టుకొని ఈరోజు ఈ స్టేజ్ మీదకి రావడానికి ఆ భగవంతుడు ఇచ్చిన వరమే. ప్లస్ ఇవన్నీ జరిగి మేము ఇక్కడ నిలబడడానికి కూడా ముఖ్య కారణం నేను ఎప్పుడు నమ్మేటటువంటి నా బ్రదర్ లాంటి దామోదర్ ప్రసాద్ గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అన్ని రివ్యూస్లో కామన్గా ఒక 20 to 30 మెంబర్స్ ఎక్కడ ఈవెన్ మా పాపది మొన్న అప్రిషియేట్ చేస్తూ వాసు గారు చిన్నది చేశారు సార్, మా పాపని అప్రిషియేట్ చేశారు. అది పెట్టినా కూడా దానికి సంబంధం లేకుండా రివ్యూ పెట్టారు సార్. ఓకే, ఎనీవే ఆ రివ్యూస్ని కూడా యాక్సెప్ట్ చేస్తాను సార్. అయితే చిన్న సినిమాలు బతికించండి సార్. ఈ సినిమాలు చేసేవాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు మొన్న ఇంతకుముందు వాసు గారు, వంశీ గారు చెప్పినట్టు, దామ గారు, వీళ్ళంతా వెల్ ఆఫ్ సార్. వీళ్ళంతా కూడా ఓకే, ఈ సినిమాలో చేసిన వాళ్ళంతా కూడా చాలా చిన్న పర్సన్ సార్. అందరూ కూడా సక్సెస్ కావాలని కోరుకున్న వాళ్ళు, అందరూ నేను కూడా ఒకనే సార్. సో ఈ సినిమాని చూసి ఓకే బాగుంటే పాజిటివ్గా చెప్పండి సార్, సినిమాని బతికించండి సార్. ఇదే చెప్పాలనుకున్నాను సార్. థ్యాంక్ యూ అండి. ఈ ఫిలింని అంత జనాల్లోకి తీసుకెళ్ళినందుకు వాసు గారికి అండ్ వంశీ గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అండ్ ఇంకో 2 విషయాలు చెప్పేసి ముగిచ్చేస్తా వెరీ షార్ట్గా. మిత్రమండలి అనే సినిమాకి నాది ఒక చిన్న స్క్రాచ్, అంటే ఒక సాంగ్కి నేను బేసిక్ ఒక ట్యూన్ ఇచ్చినప్పుడు అది దాన్ని బేస్ చేసుకుని అంత పెద్ద ఫిలింని, అంత రెస్పాన్సిబిలిటీని నా మీద పెట్టినందుకు సార్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ సార్ ఇన్ మై లైఫ్, ఇన్ మై కెరియర్. ఎందుకంటే మిత్రమండలికి నేను మ్యూజిక్ చేసినప్పటి నుంచి నాకు వచ్చిన ఆ అటెన్షన్ కానీ రెస్పెక్ట్ కానీ అది చాలా పెరిగింది సార్. దానికి నేను ఎప్పుడు మీకు కృతజ్ఞుడిని. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఈ టీమ్కి. దాముకి నేను ఎప్పుడు చెప్తా ఉన్నా, దాము నువ్వు వచ్చావు, వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. నువ్వు ఈ దరిద్రం అనకూడదు, ఈ చెత్తలో వచ్చి నువ్వు బడి కొట్టుకుంటున్నావు, ఇది వద్దు అని నేను ఇక్కడ వెళ్తే కానీ నువ్వు బాగుపడవని చెప్పాను. నేను ఎన్నోసార్లు రోజు ఇద్దరం అరుచుకున్నాం, తిట్టుకున్నాం, ఏది ఉన్నా కూడా చెప్తా. ఎందుకంటే క్రియేట్ చేసే వాళ్ళకి కావాల్సిన అట్మాస్ఫియర్ అది. ఇక్కడ ఏంటంటే అన్ని రకరకాల ఇష్యూస్ ఉంటాయి, ఎలా మెలకలు వేయాలి ఈజీ వస్తూ ఉంటారు. కాబట్టి వాటిన్నిటికీ నుంచి తను బయటకు వెళ్ళాడు, వాళ్ళ నుంచి మంచి రాకింగ్ సక్సెస్ కొడతాడు. ఐ విష్ ఎవ్రీబడి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ వన్స్ అగైన్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద టీమ్ అండ్ ఆల్సో క్రూ. ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అండ్ ఈషా మూవీకి వస్తే నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే గెస్ట్లు అందరూ ఇలా చూస్తున్నారు. సో యా,
మా సినిమా సక్సెస్ అయింది. ఆ సక్సెస్ అవ్వడానికి మెయిన్ పిల్లర్స్ బన్నీ వాసు సార్ అండ్ వంశీ నందిపట్టి గారు అండ్ దామోదర్ గారు. మీరు లేకపోతే ఈరోజు ఈషా మూవీ లేదు అండ్ ఈ సక్సెస్ లేదు. అండ్ ఈ సక్సెస్ ఆల్ క్రెడిట్ గోస్ టు మా డైరెక్టర్ శ్రీనివాస్ సార్. మీ పేషెన్స్, మీ హార్డ్ వర్క్ ఈరోజు ఈ సక్సెస్ రూపంలో వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు అండ్ థ్యాంక్ యూ సంతోష్ గారు. థ్యాంక్స్ టు ఆల్ మై కో యాక్టర్స్ అఖిల్, హెబా, త్రిగుణ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ హర్షిత్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్స్ అలాట్. నేను హర్షిత్ కూడా ఒక మూవీ చేయడం జరిగింది. అది త్వరలో రిలీజ్ అవ్వబోతుంది. అండ్ యా, సక్సెస్ అయింది మన సినిమా. ఎంజాయ్ చేయండి అందరూ. చిన్న సినిమాలు ఇవాళ తీస్తున్నాం మనం. దీనికి మనకి థియేటర్ రిలీజ్ అనేది కొన్ని ఈ కోవిడ్ తర్వాత ఫుట్ ఫాల్స్ పడిపోయి థియేటర్ ఎవరు రావట్లా. బట్ నౌ దిస్ ఇయర్ ద ట్రెండ్ ఈస్ చేంజింగ్. వాట్ ఈస్ గాన్ డౌన్ ఈస్ కమింగ్ అప్, రైట్? వాట్ డస్ దట్ మీన్? సినిమా అనే దానికి థియేటరే మొదటి వర్టికల్ ఎప్పటికీ కూడా. ఓటీటీ లాంటి మధ్యలో వచ్చి ఒక వర్టిల్లాగా వచ్చినాయి, బట్ దే ఆర్ నాట్ పర్మనెంట్ వర్టికల్స్. ఇనీషియల్గా వాళ్ళకు ఆఫర్స్, వాళ్ళ లైబ్రరీలు నింపుకుంటాకి లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ దే బాట్ ఆల్ ఫిల్మ్స్. నౌ ద జాబ్ వాళ్ళకేంటి, దే హ్యావ్ ఇనఫ్ కంటెంట్, దే ఆర్ మేకింగ్ దేర్ ఓన్ కంటెంట్ అండ్ దే ఆర్ డబ్బింగ్ ద అదర్ లాంగ్వేజ్ కంటెంట్ ఆల్సో. నౌ సినిమా ఈజ్ నాట్ ఎ ప్రయారిటీ ఫర్ దెమ్. సో నౌ వీ హ్యావ్ టు రియలైజ్ కంటెంట్ జాగ్రత్తగా చేసుకుని జాగ్రత్తగా అన్నీ చేసుకుంటే ఎండ్ ఆఫ్ ద డే మనకు వచ్చేది థియేటర్ నుంచే. దాన్ని బేస్ చేసుకునే మన ప్లానింగ్ అని మన బడ్జెటింగ్ అని ఉండాలా. మిగతా అన్నీ సెకండరీ, అవి బోనస్ అనుకోవాలి మనం, అంతే.